ఎంత హాయిగా ఉంటుంది తెలుసా, పడుకోవాలనిపిస్తుంది నాకైతే, తినేసేయాలనిపిస్తుంది అనమాట. మంచి బబుల్ గమ్ ఫ్లేవర్ లాగా స్వీట్గా ఉంటుంది. అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం డార్క్ సర్కిల్స్, అండర్ ఐ పఫీనెస్, అండ్ యూ కెన్ సీ హౌ మై స్కిన్ ఈస్ గ్లోయింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ గీత. ఈ వీడియోలో నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను. గ్లోయిగా డ్యూవీగా స్కిన్ ఉండాలని ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు, కానీ ఏం ప్రోడక్ట్స్ వాడితే న్యాచురల్ గా మన స్కిన్ గ్లో అవుతూ డ్యూవీగా ఉంటుంది అనేది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడాలి ఏంటి అనేది ఈ వీడియో చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. స్కిన్ కేర్ రొటీన్లో బేసిక్గా మ్యాండేటరీ స్టెప్ క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్, దట్ ఈస్ నథింగ్ బట్ CTM. సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ స్టెప్ క్లెన్జింగ్ చేసుకున్నాము. క్లెన్జింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోవడం. సో నేను యూస్ చేస్తున్న ఫేస్ వాష్ నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్లో సింపుల్ ఫేస్ వాష్, నో కలర్, పర్ఫ్యూమ్ ఇవేవి ఉండవు కాబట్టి సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. జస్ట్ లైక్ ఏ వాటర్, ఒక జెల్ ఫామ్లో ఉంటుంది, చాలా మైల్డ్ అండ్ జెంటిల్గా ఉంటుంది కాబట్టి అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు, అన్ని స్కిన్ కన్సర్న్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. జస్ట్ ఫేస్ని అయితే వెట్ చేసుకొని ఒక 1 minute మన ఐస్, లిప్స్, కంప్లీట్ ఫేస్ అంతా కూడా మసాజ్ చేసుకొని ఆ తర్వాత వాటర్తో రిన్స్ చేసుకోవాలి. ఏం డర్ట్, ఇంప్యూరిటీస్ ఉండవు, చాలా డీప్గా క్లీన్ చేస్తుంది. సో గివ్ మీ ఏ మినిట్, నేను వాటర్తో ఈ ఫేస్ అంతా కూడా క్లీనప్ చేసుకొని వస్తాను. సో నేనైతే మంచిగా వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను. సో ఇప్పుడైతే మనం సెకండ్ స్టెప్కి వెళ్దాము. సెకండ్ స్టెప్లో నేను ఎవ్రీ డే నేనైతే ఖచ్చితంగా ఫాలో అయ్యే స్టెప్ ఫేస్ ఐసింగ్ అనమాట. నేనైతే ఫేస్ ఐసింగ్కి ఈ ఐస్ రోలర్ యూజ్ చేస్తాను, బట్ ఇది ఇంకా కొంచెం ఇట్లా సాలిడ్గా కాలేదన్నమాట. అందుకే నేను ఇప్పుడైతే రెగ్యులర్ ఐస్ క్యూబ్స్ యూజ్ చేస్తున్నాను. మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ ఐసింగ్ ఎందుకు చేసుకోవాలి అంటే, మనం మార్నింగ్ లేవగానే ఫేస్ అంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది. అందరికి కాకపోవచ్చు, కొందరికి ఇక్కడ అండర్ ఐస్ కింద పఫీనెస్ వస్తుంది కదా, ఐస్ అన్ని ఉబ్బినట్టు, అదంతా ఇలా రెగ్యులర్గా మనము ఐస్ క్యూబ్తో మనం ఒక 1 minute, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మన ఫేస్ స్వెల్లింగ్ అంతా పోతుంది అండ్ కళ్ళ కింద ఉన్న పఫీనెస్ పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది అండ్ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. పింపుల్స్ కూడా రావు. యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఇట్లా ఫేస్ ఐసింగ్ చేసుకోవచ్చు. సో 1 minute అయితే అయిపోయింది. జెంట్లీ ఇట్లా టవల్తో ట్యాప్ చేసుకోండి అండ్ న్యాచురల్గా డ్రై అయ్యేలా చూడండి. సి హౌ నైస్. నాకైతే చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. స్కిన్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఫేస్ ఐసింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ నేనైతే టోనర్ యూస్ చేస్తాను. నేను యూస్ చేస్తున్న టోనర్ ప్లమ్ బల్గేరియన్ వ్యాలీ రోజ్ వాటర్. ఇది స్ప్రే ఫామ్లో ఉంటుంది. సో ఇందులో హైలరానిక్ యాసిడ్ ఉంది కాబట్టి ఫేస్ కి అయితే మంచి హైడ్రేషన్ ఇస్తుంది. ఈ టోనర్ మన స్కిన్ అయితే ఫర్మ్ గా చేసి పోర్స్ ఏమైనా ఉంటే కూడా టైటన్ చేస్తుంది అనమాట. మీరు చూడొచ్చు, మంచి గ్లో కూడా వస్తుంది. సి ఆఫ్టర్ టోనింగ్ నేనైతే సీరమ్స్ యూస్ చేస్తాను. నాకు సీరమ్స్ అంటే చాలా చాలా ఇష్టం, ఎందుకంటే సీరమ్స్ స్కిన్ పైన చాలా యాక్టివ్ గా వర్క్ చేస్తాయి. స్నేల్ ఎసెన్స్ సీరం, ఇది స్కిన్ ని చాలా హైడ్రేటింగ్ గా కొరియన్ గ్లాస్ స్కిన్ ఫినిష్ లాగా ఇస్తుంది అనమాట. లెట్ మీ అప్లై దిస్. జస్ట్ లైక్ ఏ వాటర్ జెల్ ఫామ్ లో ఉంటుంది. సి చాలా ఫన్ అప్లై చేసుకోవడం కూడా. ఇలా వస్తుంది అనమాట. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. జస్ట్ ఇట్లా మంచిగా స్కిన్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఇన్స్టెంట్ గా హైడ్రేషన్ ఇస్తుంది, చాలా డ్యూవీగా, గ్లోవీగా, రేడియంట్ గా అనిపిస్తుంది అనమాట. మీరు అప్లై చేసుకునే వెంటనే మీ స్కిన్ లో ఆ డిఫరెన్స్ చూడొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. స్కిన్ చాలా హైడ్రేటింగ్ గా, ప్లంపీగా, సాఫ్ట్ అండ్ స్మూత్ గా అవుతుంది అనమాట. మీరే విజిబుల్ గా చూడొచ్చు ఎంత హైడ్రేటింగ్ గా ఉందో నా స్కిన్. లైవ్ గా చూసినప్పుడైతే స్కిన్ ఇంకా చాలా హెల్దీగా అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నేను హైలరానిక్ యాసిడ్ సీరం యూస్ చేస్తాను ఫ్రమ్ ద బ్రాండ్ ఆర్డినరీ. హైలరానిక్ యాసిడ్ మంచిగా మన స్కిన్ అయితే హైడ్రేట్ చేస్తుంది అనమాట. సో జస్ట్ ఇట్లా ఒక ఫ్యూ డ్రాప్స్ మన స్కిన్ పైన ఇట్లా వేసుకొని మంచిగా ఇట్లా జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. మరీ అంత డీప్ మసాజ్ చేయనవసరం లేదు. నేనైతే ఇలాగే చేస్తాను. అండ్ యూ కెన్ సీ హౌ మై స్కిన్ ఈస్ గ్లోయింగ్, రేడియంట్. సో మై నెక్స్ట్ స్టెప్ ఈస్, ఫేసే కాదు మన ఫేస్లో ఉన్న ఐస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం డార్క్ సర్కిల్స్, అండర్ ఐ పఫీనెస్ అండ్ అలసట. సో అలాంటప్పుడు ఈ ఐ జెల్స్, ఐ క్రీమ్స్ యూజ్ చేయొచ్చు. హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట. నేనైతే కాఫీ ఆయిల్ బేస్డ్ ఉన్న అండర్ ఐ క్రీమ్ యూజ్ చేస్తున్నాను.
సో ఇది మంచిగా ఇట్లా ఉంటది అనమాట. జస్ట్ ఒక్క క్లిక్ చేస్తే చాలు చాలా క్రీమ్ వస్తుంది. ఇది నా 2 ఐస్ కి సరిపోతుంది. ఐ ఎంజాయ్. ఇది చాలా చల్లగా అనిపిస్తుంది అనమాట ఇట్లా రోల్ చేసుకున్నప్పుడు. సో ఐ జెంట్లీ మసాజ్. ఎంత హాయిగా ఉంటుంది తెలుసా, పడుకోవాలనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంటుంది, చాలా కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. అందుకే నాకు ఇట్లా రోలర్ ఇష్టం. సో ఈ అండర్ ఐ క్రీమ్ రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి ఈ పఫినెస్ కానీ, డార్క్ సర్కిల్స్ కానీ, ఏదైనా ఫైన్ లైన్స్, రింకిల్స్ లాంటివి ఉంటాయి కదా, ఆ విజిబుల్ అపియరెన్స్ కొంతవరకు తగ్గుతుంది అనమాట. సో మై నెక్స్ట్ స్టెప్ ఈస్ అప్లయింగ్ లిప్ బామ్. సో దిస్ ఈస్ ఫ్రమ్ ద బ్రాండ్ ప్లమ్ క్యాండీ మెల్స్. మంచి బబుల్ గమ్ ఫ్లేవర్లో ఉంటుంది. సో జస్ట్ ఇట్లా కొంచెం ఒక లేయర్ లాగా అప్లై చేసుకుంటే ఇట్ లుక్స్ పింక్, బట్ దెర్ ఈజ్ నో ప్రాపర్ పింక్ టింట్ అనమాట. కానీ డ్రై లిప్స్, చాపీ లిప్స్ ఉంటే మాత్రం ఎంత మంచిగా హీల్ చేస్తుంది. ఒకవేళ మీరు నైట్ టైం యూస్ చేసి ఒక మంచి లేయర్ డెన్స్గా యూస్ చేసి పడుకొని మార్నింగ్ లేస్తే మీ డ్రై చాపిడ్ లిప్స్ అసలు ఎంత హీల్ అవుతాయో, చాలా అంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. సో కొన్ని లిప్ బామ్స్ ఏంటంటే మనం ఇట్లా టంగ్ టచ్ అయినప్పుడు చాలా చేదుగా, బిటర్గా, వియర్డ్గా ఉంటుంది కదా. ఇది అట్లా ఉండదు. అంటే టచ్ చేయమని కాదు, బట్ ఎప్పుడైనా ఇట్లా టంగ్ మీ లిప్ బామ్ కి టచ్ అయితే తినేసేయాలనిపిస్తుంది అన్నమాట. మంచి బబుల్ గమ్ ఫ్లేవర్ లాగా స్వీట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడము. సో నేనైతే ఇది సెటాఫిల్ డామ్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. యూ కెన్ ఆల్సో యూజ్ ఎనీ మాయిశ్చరైజర్, పాండ్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ టెక్స్చర్ చాలా ఇష్టం అనమాట. ఇది వింటర్ కూడా కాబట్టి స్కిన్ డ్రై అవ్వదు అండ్ ఆల్సో మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. అసలు స్కిన్ లోకి ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుంది చూడండి. అసలు ఒక మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్న ఫీలింగే ఉండదు. అండ్ ఆల్సో చాలా సాఫ్ట్ గా అనిపిస్తుంది అప్లై చేస్తుంటేనే స్కిన్. అండ్ ఆల్సో ఏ మాయిశ్చరైజర్ ఏ స్కిన్ టైప్ వాళ్ళకి బాగుంటుంది అనేది నేను రీసెంట్ గా వీడియో కూడా పోస్ట్ చేశాను, లింక్ ఇస్తాను చూడండి ఎవరైనా చూడకపోతే. సో డిఫరెంట్ స్కిన్ టైప్స్ కి డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ అన్ని డీటెయిల్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను నాకు అందులో. ఆల్వేస్ మేక్ ష్యూర్ యూ ప్రాపర్లీ డూ స్కిన్ కేర్, నాట్ జస్ట్ యువర్ ఫేస్ బట్ ఆల్సో ఫర్ యువర్ నెక్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్ అనమాట. సన్ స్క్రీన్ లో ఐ హావ్ 2 ఆప్షన్స్, ఆక్వాలాజికా యూజ్ చేయొచ్చు అండ్ ఫాక్స్టైల్ యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడైతే ఫాక్స్టైల్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ 70 SPF. చాలా చాలా డ్యూవీ లుక్ ఇస్తుంది అనమాట. నార్మల్ టు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది. థిక్ లేయరే అప్లై చేసుకుంటా సో దట్ స్కిన్ ట్యాన్ అవ్వదు. అండ్ స్కిన్ కి చాలా మంచి గ్లోయి డ్యూవీ లుక్ ఇస్తుంది అనమాట. యాజ్ యూ కెన్ సీ, నో వైట్ లేయర్. హౌ రేడియంట్. జనరల్ గా సన్ స్క్రీన్ అయితే 3 ఫింగర్ రూలే అప్లై చేస్తాను. బట్ టెక్స్చర్ ఎలా ఉందో చూపించడానికి ఇక్కడ నేను పోర్ చేసి అలవాట్లో ఇలా పెట్టేసుకున్నాను. బట్ అదర్వైజ్ నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వను. సన్ స్క్రీన్ లో చాలా మంచి అమౌంటే యూజ్ చేస్తాను సో దట్ మన స్కిన్ ట్యాన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ యూ కెన్ సీ విజిబుల్ గ్లో. ఈ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందనేది నేను లైవ్ గా చేసుకుంటూనే మీకు చూపిస్తున్నాను. ఈ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయిన తర్వాత ఎవ్రీ డే ఐ డోంట్ ఫీల్ లైక్ టు యూజ్ ఎనీ మేకప్ ప్రోడక్ట్ అనమాట. ఎందుకంటే న్యాచురల్ గానే స్కిన్ ఇంత గ్లోవీగా, డ్యూవీగా, రేడియంట్ గా, హెల్తీగా అనిపిస్తుంది. సో దిస్ ఇస్ మై డైలీ మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ కూడా అప్లోడ్ చేస్తాను. హోప్ఫుల్లీ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.